కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ లైన్గా ఈ వరుస అంతా కూడా ఇలా పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడైతే గులాబీ చెట్టు అయితే పెట్టాము. ఇదైతే వైట్ కలర్ గులాబీ. నెక్స్ట్ ఇది గుత్తులుగా పోస్తుంది ఈ గులాబీ చెట్టు అయితే. ఇది కూడాను లాస్ట్ టైం ఒకటి పెట్టాం కానీ అది మంచిగా గ్రోత్ అయితే అవ్వలేదు. ఇది ఎన్ని పువ్వులు పోస్తుంది ఏంటనేది చూడాలి. నెక్స్ట్ ఇక్కడైతే కొబ్బరి చెట్టు వస్తుంది. ఈ చెట్లన్నీ కూడాను కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి పెట్టారనమాట, కొంచెం పెద్దవైతే అని చెప్పేసి. ప్రతి ఒక్క చెట్టుకి కూడాను ఈ చెట్టుకి ఎంత అయితే గ్యాప్ ఉందో ఆ చెట్టు వరకు ఎంత గ్యాప్ ఉంటుందో ప్రతి ఒక్క చెట్టుకి కూడా అంతే గ్యాప్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ అయితే పెట్టాము. ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని కనకాంబరాల మొక్కలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడాను కొబ్బరి చెట్టు అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ కనకాంబరాల చెట్లు అయితే పెట్టాము. ఈ గ్యాప్లో కూడా ఎందుకు ఖాళీగా ఉంచమని చెప్పేసి ఇక్కడ కొన్ని కనకాంబరాల చెట్లు అయితే